ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఓటర్ల లిస్టు తయారు చేయడానికి రకరకాల అంశాల కోసం మొత్తం విడుదల చేసేసింది. ఈ నెల 28న పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ జాబితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక అయిపోయినట్లే, ఇక వచ్చినట్లే ఎలక్షన్. మొత్తం మీద అయితే స్థానిక ఎన్నికలకు ఇక సమరం సిద్ధమైనట్లే కనిపిస్తా ఉంది. ఓటర్ల జాబితా అంశం మొత్తం సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ అయిపోతాయి. అభ్యంతరాలున్నా ఏమున్నా ఏం కథ ఉన్నా ఓటర్ల జాబితాపై ఇక సెప్టెంబర్ 2న అంటే సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంపీటీసీ పెడతారా, సర్పంచ్ పెడతారా, ఆ నోటిఫికేషన్లో తెలుస్తుందిలే. కానీ మొత్తం మీద అయితే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు. మొత్తం వార్డు మెంబర్లు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తుంది. కానీ ఎక్కడ పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేనట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్థానికంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్పంచ్ లేక, వార్డు మెంబర్ లేక, ఉప సర్పంచ్ లేక, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేక, నిధులు ఆగిపోయినాయి. నిధులు కూడా అయిపోయినాయి కేంద్రం నుంచి. కాబట్టి తక్షణమే పెట్టాలని ఇంకా వాస్తవంగా కూడా మొన్న పిఎస్సి మీటింగ్ జరిగింది గాంధీ భవన్ లో. రేవంత్ రెడ్డి మళ్ళీ వాయిదా వేద్దామని చూసినట్ట.